Hello everyone, welcome back to our channel. In this session today you are going to learn how to solve some problems from calendar topic. So this is actually a reasoning topic. From this calendar topic, which type of questions you are going to have? Let's see. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్లీ అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఫర్ సపోజ్ వాడు ఒక డేట్ ఇచ్చేస్తాడు 30/10/1976 అండ్ ఈ డేట్ ఎగ్జాక్ట్లీ మనకి ఏ వారంలో వచ్చింది, ఏ వారము ఎగ్జాక్ట్లీ డే అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈజీ సింపుల్ కోడ్స్ అనేవి యూజ్ చేసి సింప్లీ మనం ఎలా సాల్వ్ చేస్తాం, సింపుల్ కోడ్స్ అనేవి యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఈ టుడే క్లాస్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలెండర్ ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. ఎగ్జాక్ట్లీ మనకి ఈ అంశంపై క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అంటే క్యాలెండర్ ఏమేం పాయింట్స్ మీకు తెలిసి ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ డేస్ అంటే ఏంటో తెలియాలి. ఆడ్ డేస్ మీద మనకి ఎగ్జాక్ట్లీ అవగాహన అనేది ఉంటే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే 365 డేస్ కలిగిన ఇయర్ని మనం జనరల్ ఇయర్గా, ఆర్డినరీ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. అవునా? అంటే మనకి ఆర్డినరీ ఇయర్స్, లీప్ ఇయర్స్ అని ఉంటాయి కదా. సో 365 డేస్ అనేవి ఉంటే సాధారణ సంవత్సరం అంటాం, దాన్ని ఆర్డినరీ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. ఆర్ఎల్స్ 366 డేస్ అనేవి ఉంటే ఆ ఇయర్ని మనం లీప్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫర్ సపోజ్ 365 డివైడెడ్ బై 7 చేసాం అనుకోండి, ఇఫ్ యూ గెట్ 1 యాజ్ రిమైండర్, మనకి డివిజన్ చేసినప్పుడు 1 అనేది రిమైండర్గా వస్తే దీన్ని మనం, ఈ డేస్ని మనం ఆడ్ డేస్గా చెప్తాం. ఆడ్ డేస్ అంటే ఇయర్లో ఉండే కంప్లీట్లీ 52 వీక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది 1 డే అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ అంశం ఆధారంగా మనం డేస్ ఇచ్చినప్పుడు, ఒక ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇచ్చినప్పుడు, ఫర్ సపోజ్ 30/10/1976 ఇది మనం ఎగ్జాక్ట్లీ ఏ డే అనేది మనం చెప్పడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సింప్లీ కోడ్స్ అనేవి యూజ్ చేసి. We are supposed to find the day of the week on a given date. Exactly on a given date. For this we use the concept of odd days. Already discuss chesam kada. Exactly week on a given date. ఎగ్జాక్ట్లీ వీక్ ఆన్ ఏ గివెన్ డేట్ అంటే ఎగ్జాక్ట్లీ ఒక డేటా అనేది వాడు ఇచ్చినప్పుడు ఉండే వారాన్ని కనుక్కోవడానికి మనకి ఆడ్ డేస్ అనేవి యూజ్ అవుతాయి. సో మనం ఇందాక ఏం చెప్పాను, ఆడ్ డేస్ అంటే డెఫినేషన్ చూద్దాం. మనం దీన్ని తెలుగులో విషమ రోజులు అని అంటాం. విషమ రోజులు ఇన్ ఏ గివెన్ పీరియడ్. ఇప్పుడు నేను ఆడ్ డేస్కి డెఫినేషన్ చూద్దాం. ఆడ్ డేస్ అంటే విషమ రోజులు అని చెప్పుకున్నాం కదా, అంటే డెఫినేషన్ చూడండి. ఇన్ ఏ పర్టిక్యులర్ గివెన్ పీరియడ్ ద నంబర్ ఆఫ్ డేస్ మోర్ దాన్ ద కంప్లీట్ వీక్స్. మోర్ దాన్ కంప్లీట్ వీక్స్ అని చెప్తాం. అంటే ఒక పీరియడ్ అని చెప్పుకున్నాం అంటే దత్తకాల పరిమితిలో కంప్లీట్ వీక్స్ అంటే సంపూర్ణ వారాలు సబ్ట్రాక్ట్ చేసేస్తే మిగిలిన డేస్ని మనం ఆడ్ డేస్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. నో నీడ్ ఆఫ్ కన్ఫ్యూషన్ హియర్. ఆడ్ డేస్. అండ్ లీప్ ఇయర్ అని ఎప్పుడు చెప్తాం? when we say that's a leap year. First point here, every year divisible by 4, it's a leap year if it is not a century. డివిజిబుల్ కాలేదు, దాన్ని మనం సెంచురీ అంటాం. అంటే ఏంటి?
4తో కంప్లీట్లీ డివిజిబుల్ అవ్వాలి. అలా అయితే దాన్ని లీప్ ఇయర్ అంటాం. ఆరెల్స్ అవ్వలేదు అంటే దాన్ని మనం సెంచరీగా చెప్తాం. ఇక సెంచరీ అంటే నథింగ్ బట్ శతాబ్దము అని. లీప్ ఇయర్ కంటైన్స్ 366 days. అది తెలుసు కదా, 366 days అని. నెక్స్ట్, ఎవ్రీ 4th century, సెకండ్ పాయింట్ చూద్దాం. ఎవ్రీ 4th century ఈజ్ ఎ లీప్ ఇయర్ అండ్ నో అదర్ సెంచరీ ఈజ్ ఏ లీప్ ఇయర్. అంటే ఇక్కడ 400, 800, 12, 16, 2000 దీనిలో అన్ని లీప్ ఇయర్స్ అని చెప్తాం. అండ్ థర్డ్ పాయింట్, నన్ ఆఫ్ ద ఇయర్స్ 2001, 2002, 2003, 2005, 1800, 2100 ఇవేవి లీప్ ఇయర్స్ కాదు. నాట్ లీప్ ఇయర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లీప్ ఇయర్. మనం లీప్ ఇయర్ని ఎగ్జాక్ట్లీ ఎలా చెప్తాము అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్డినరీ ఇయర్ని ఎలా కన్సిడర్ చేస్తాం. ఆర్డినరీ ఇయర్ అంటే సాధారణంగా, సాధారణ సంవత్సరము అంటాం కదా, ఆర్డినరీ ఇయర్. ద ఇయర్ విచ్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ ఈజ్ కాల్డ్ ఆర్డినరీ ఇయర్. లీప్ ఇయర్ కానిది. An ordinary year has 365 days. ఓకే, అంటే లీపు సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం కూడా మనకి సాధారణ సంవత్సరం అని చెప్తాం. 365 days అనేవి ఉంటాయి. నౌ ఆల్రెడీ ఐ టోల్డ్ అబౌట్ ఆడ్ డేస్. ఆడ్ డేస్ చెప్పుకున్నాం కదా. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు క్యాలిక్యులేట్ ఆడ్ డేస్. ఓకే, ఆడ్ డేస్ అంటే చెప్పుకున్నాం ఏంటి అనేది. ఇప్పుడు ఆడ్ డేస్ అనేవి అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సింప్లీ వన్ ఆర్డినరీ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 365 days, that is equal to 52 weeks plus 1 day. 52 weeks plus 1 day అయితే మనకి ఒక ఆర్డినరీ ఇయర్ అవుతుంది కదా. దేర్ ఫోర్ వాట్ వీ కెన్ సే, వన్ ఆర్డినరీ ఇయర్ హ్యాస్ ఓన్లీ వన్ ఆడ్ డే. ఓకే, వన్ ఆర్డినరీ ఇయర్లో మనకి ఒకే ఒక ఆడ్ డే అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10 days ఇచ్చాడు. 10 daysలో మనకి హౌ మెనీ ఆడ్ డేస్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. ఇఫ్ యూ డివైడ్ దిస్ 10 with 7 ఇలా చేసినప్పుడు, అండ్ 3 ఈజ్ ద రిమైండర్ హియర్. సో ఫైనలీ యూ కెన్ సే 3 ఆడ్ డేస్. ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పొచ్చు. అంటే వాడిచ్చిన డేస్లో మనకి ఫైనల్లీ టోటల్గా ఎన్ని ఆడ్ డేస్ అనేవి ఉన్నాయి అంటే 7తో మనం డివైడ్ చేసి ఆన్సర్ చెప్తాం. ఫర్ సపోజ్ 30 days ఇచ్చాడు అనుకోండి, 30ని 7తో డివైడ్ చేస్తాం. 4 7s 28. Now here 2. So you can consider these 2 as a reminder. So this is the answer. So this reminder, ఇది మనకి ఆడ్ డేస్, ఇది ఆన్సర్ అవుతుంది. 2 ఆడ్ డేస్ అనేవి ఉన్నాయి. ఫర్ సపోజ్ 31 days ఇచ్చాడు. 31 days, దిస్ ఈజ్ ఆల్సో సేమ్. 7తో డివైడ్ చేస్తాం. 4 7s, హియర్ 3. దిస్ ఈజ్ ద రిమైండర్ అండ్ 3 ఆడ్ డేస్ ఉన్నట్టు. టోటలీ మనకి 31 daysలో 3 ఆడ్ డేస్ అనేవి ఉన్నట్టు. ఓకే, అలానే మనకి 29 days ఇచ్చి ఆడ్ డేస్ క్యాల్కులేట్ చేయమన్నారు అనుకోండి, సేమ్ 7తో డివైడ్ చేస్తాం. 4 7s 28, హియర్ 1. సో ఓన్లీ 1 ఆడ్ డే, రైట్. సో ఇది ఎలా, హౌ టు క్యాల్కులేట్ ఆడ్ డేస్ ఆఫ్ ఏ పర్టికులర్ నంబర్.
అండ్ ప్రీవియస్ డిస్కస్ చేసాం కదా, 1 ఆర్డినరీ ఇయర్ అంటే 365 days, నథింగ్ బట్ 52 weeks ప్లస్ 1 day. అండ్ ఇక్కడ ఏం తెలిసింది మనకి, 1 ఆర్డినరీ ఇయర్లో ఒకటి ఆడ్ డే అనేది, విషమ రోజు 1 ఆడ్ డే అనేది ఉంటుందని చెప్పాం. ఓకే, 1 ఆర్డినరీ ఇయర్ హ్యాస్ ఓన్లీ 1 day, 1 odd day. నెక్స్ట్, దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. కమింగ్ టు సెకండ్ పాయింట్ చూద్దాం. 1 లీప్ ఇయర్, ఫర్ సపోజ్ 1 లీప్ ఇయర్ తీసుకున్నాం. ఆల్రెడీ యు నో దట్ 366 days, that is equal to how many weeks now? 52 weeks, again same, plus 2 days. 2 days అనేవి extra. 52 weeks, 2 days. Now you can say simply 1 leap year has how many odd days? 2 odd days. 2 odd days. Clear? Right. Now థర్డ్ స్టెప్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ 100 years తీసుకున్నారనుకోండి. 100 yearsలో మనకి 76 అనేవి ఆర్డినరీ ఇయర్స్ అవుతాయి. ఆర్డినరీ ఇయర్స్ ప్లస్ 24 లీప్ ఇయర్స్ అవుతాయి. నౌ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ 76 into 1, that is odd day, plus 24 into 2 odd days, totally 124 odd days. అంటే 17 weeks plus 5 days. 17 plus 5, 22 మనం 7తో డివైడ్ చేసామనుకోండి. సారీ, నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. 7 days మనకి సపరేట్గా వచ్చేసాయి కాబట్టి మనం ఆడ్ డేస్ 7 ఆడ్ డేస్గా కన్సిడర్ చేసేస్తాం. ఓకే, 7 ఆడ్ డేస్. బేసింగ్ అపాన్ దిస్ ఇన్ఫర్మేషన్, నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే, నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 100 years ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. మనం ఇందాక ఇన్ఫర్మేషన్ చేసాం కదా. సో అకార్డింగ్ టు దిస్ క్యాలిక్యులేషన్ 100 yearsకి ఆడ్ డేస్ ఎన్ని అయితే 5 అవుతాయి. నెక్స్ట్ వన్, దీన్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 200 years. 200 years అంటే సింప్లీ 5 into 2, సో దట్ ఈస్ 10 కదా. 10ని మనం 7తో డివైడ్ చేస్తాం. సో హియర్ 3 ఈస్ ద రిమైండర్. దెన్ యూ కెన్ సే 3 ఆడ్ డేస్. 3 ఆడ్ డేస్ అనేవి 200 yearsలో ఉన్నాయని చెప్తాం. నెక్స్ట్ అలానే మనం 300 years చేసాం అనుకోండి. 300 yearsకి 5 into సింప్లీ 3, 15 కదా. 15ని by 7 చేస్తాం. సో 1 ఈజ్ ద రిమైండర్. 1 ఈజ్ ద రిమైండర్. సో వీ కెన్ సే ఓన్లీ 1 ఆడ్ డే అని చెప్తాం. నెక్స్ట్ 400 years తీసుకుంటే, 400 years సింప్లీ 5 into 4 చేస్తారు అండ్ ప్లస్ 1. 5 into 4, 20, plus 1 means that is 21. 21 by 7, there is no remainder, so 0 is the remainder. So you can say 0 odd days. Why? Because 400 years, that is the leap year. Ala. Okay, this is about calculation of odd, విషమ రోజులు అని చెప్పుకున్నాం కదా. ఆడ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది దీని గురించి. నెక్స్ట్ కోడ్ చూద్దాం. కోడ్స్ అనేవి సెంచరీ కోడ్స్, వీక్ కోడ్స్ అండ్ మంత్ కోడ్స్ అనేవి చూద్దాం.
ఫస్ట్ క్లూ ఏంటి అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ డేట్ ప్లస్ ఇయర్ ప్లస్ ఆ ఇయర్లో మనకి లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్. మనకి కోడ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సెంచరీ కోడ్. సో ఇది సమ్ చేస్తే మనకి ఇది టైప్ ఆఫ్ క్వశ్చన్. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఫర్ సపోజ్ ఒక డేట్ ఇచ్చేసి చెప్పుకున్నాం కదా ఇందాక 30/10/1976 ఎగ్జాక్ట్లీ ఈ డేట్ అనేది ఏ వారంలో వస్తుంది, ఏ వారం డే అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఈ కోడ్ అనేది యూజ్ అవుతుంది. డేట్ ప్లస్ ఇయర్ ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్, మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్. ఓకే, లెట్స్ సీ నౌ మంత్ కోడ్స్ అనేవి చూద్దాం. మంత్ కోడ్స్ ఇక్కడ నేను మంత్స్ నోట్ చేశాను. జస్ట్ సి జనవరి, ఇఫ్ యూ టేక్ 0 3 3 6 1 4 6 2 5 0 3 5. సో ఎగ్జాక్ట్లీ ఈ నంబర్స్ అనేవి మీకు గుర్తుండాలి. జనవరి టు డిసెంబర్ మంత్ కోడ్స్ అనేవి ఎలా ఇచ్చాం. 033 6146 25035. సో ఇలా గుర్తుపెట్టుకున్నా ఓకే, మీ కన్వీనియంట్ బట్టి అలా గుర్తుపెట్టుకున్నా ఓకే. 033 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇలా మనకి కోడ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ అకార్డింగ్ టు సెంచరీ వైజ్ కోడ్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూడండి 100 years 1600 to 1699 కోడ్ నెంబర్ 6 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఆబ్వియస్లీ 1700 to 1799 వస్తుంది. నెక్స్ట్ 1800 to 1899. నెక్స్ట్ 1900 to 99. అలా చూస్తే సెంచరీ వైజ్ ఇయర్స్ అనేవి నోట్ చేశాను అప్ టు 2599. సో హియర్ ఆర్ ద కోడ్స్ 6420. సేమ్ రిపీట్ అవుతుంది. 6420 అగైన్ 6420 సేమ్. ఓకే, 6420 ఇది మనకి సెంచరీ కోడ్. 6420 రిపీటెడ్లీ మనకు వస్తుంది కాబట్టి 6420 అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీక్ కోడ్స్ చూద్దాం. సండే టు సాటర్డే వీక్ కోడ్స్ మనకి సండేని 0 స్టార్ట్ చేస్తే సేమ్ 0 1 2 3 4 5 6. ఓకే, ఇవి మనకి వీక్ కోడ్స్ అవుతాయి. సో ఈ కోడ్స్ని బేస్ చేసుకొని మనకి ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఫార్ములా డేట్, ఇయర్ ప్లస్ లీప్ ఇయర్, మంత్ కోడ్, సెంచరీ కోడ్ అని అవన్నీ ఎలా యాడ్ చేయాలి అనేది. సో ప్రాబ్లం ఒకటి తీసుకొని దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూస్తున్నాను. 30/10/1976 ఇది మనకి క్వశ్చన్లో ఉంది. ఇది మనం ఏ వారంలో వస్తుందో ఎగ్జాక్ట్లీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే స్టెప్ వైజ్ చూపిస్తున్నాను. ఫస్ట్ స్టెప్ వైజ్ చూడండి. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, డేట్ ప్లస్ ఇయర్. వాడు ఇచ్చిన డేట్ని ఇయర్ని మనం యాడ్ చేస్తాం. అంటే చూడండి 30 కదా డేట్ ప్లస్ 76. ఫుల్ ఇయర్ యాడ్ చేయాల్సిన నీడ్ లేదు. 76 అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. 106 అనేది వచ్చింది. సెకండ్ స్టెప్లో 76 కదా ఇయర్, దీనిలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తాం. హౌ మెనీ లీప్ ఇయర్స్. ఓకే, ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ చిన్న ప్రాసెస్ ఏంటి అంటే ఆ 76ని మనం
ఇయర్ని మనం 4తో డివైడ్ చేస్తే 19 అనేది ఆన్సర్ వస్తుంది. సో 19 అనేది నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్కి ఇండికేషన్ అనమాట. అంటే 1976 ఇందులో మనకి లీప్ ఇయర్స్ 76లో మనకి లీప్ ఇయర్స్ అనేవి 19 ఉన్నాయని మీనింగ్. ఓకే రైట్. నౌ థర్డ్ స్టెప్ ఏం చేస్తాము అంటే వీ కెన్ కన్సిడర్ ద మంత్ కోడ్. ఇందాక మంత్ కోడ్స్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ మంత్ ఏమి ఇచ్చాడు 10th అన్నాడు. సో 10th మీన్స్ అక్టోబర్. సో మనకి మంత్ కోడ్ అనేది కావాలి. అక్టోబర్ హియర్ 0. సో అక్టోబర్ కాబట్టి 0 అనేది మంత్ కోడ్గా వేసుకున్నాం. ఓకే అండ్ నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, సెంచరీ కోడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1976 కదా, సెంచరీ కోడ్ 1976 కదా, అంటే ఇన్ బిట్వీన్ 1900 టు 1999 అవునా. సో దీనికి సెంచరీ కోడ్ ఏమొస్తుంది ఒకసారి చూడండి. 1900 టు 1999 0, దట్ ఈజ్ ఆల్సో సెంచరీ కోడ్ 0. నౌ ఈ ఫార్ములా అప్లై చేద్దాం. డేట్, ఇయర్, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, మంత్ కోడ్, సెంచరీ కోడ్. డేట్ ఏంటి 30 ప్లస్ ఇయర్ ఈజ్ 76 ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ హౌ మెనీ వీ గాట్ 19 ప్లస్ 0 ప్లస్ 0. ఓకే మంత్ కోడ్ సెంచరీ కోడ్ రెండు జీరోస్ కాబట్టి యాడ్ చేస్తాం. టోటల్ ఎంత సమ్ చేస్తే 125 వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఏ వారం చెప్పాలి, ఆ డేట్ ఎగ్జాక్ట్లీ ఏ వారం అనేది చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 125ని మనం 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందో కావాలి. రిమైండర్ 125, here 7. So here we got 17 as the answer and here 6 as the remainder. So remainder is 6. సో దీన్ని రిమైండర్గా తీసుకున్నాం కదా. నౌ వీక్ కోడ్స్కి రండి. 6 ఇక్కడ వచ్చింది. సో సాటర్డే, సింప్లీ యూ కెన్ సే దట్ సాటర్డే ఈజ్ ద ఆన్సర్. సో కంప్లీట్లీ జనరల్గా ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. సో లెస్ అమౌంట్ ఆఫ్ టైంలో మనకి ఎగ్జాక్ట్లీ ఆన్సర్ వచ్చేస్తుంది. సాటర్డే అనేది డేట్ ఏంటి 30/10/1976లో, అక్టోబర్ 30, 1976లో ఏ వారం అంటే ఎగ్జాక్ట్లీ సాటర్డే అని చెప్తాం ఈ ప్రాసెస్ అంతా చేసి. సో 4 స్టెప్స్లో మనకి ఆన్సర్ అయిపోయింది. ఇదే మోడల్లో వేరే సమ్ చూద్దాం. 15/08/1947 ఏ వారం కనుక్కోవాలి. నౌ స్టెప్ వైజ్ చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఏం చేసాము, డేట్ని మనం ఇయర్ని యాడ్ చేసాం. డేట్ ఇక్కడ 15 ప్లస్ 47 ఇయర్ని యాడ్ చేసాం. సో వాట్ ఈస్ ద నంబర్ 62, వి గాట్ ఇట్. నౌ సెకండ్ స్టెప్లో ఎగ్జాక్ట్లీ ఇయర్ని 4తో డివైడ్ చేస్తే మనకి లీప్ ఇయర్ తెలుస్తుంది కదా. సో 47 డివైడెడ్ బై 4. సో ఇయర్ 47 4. Three is the remainder. So here we should not take these 3. So we should not consider these 3. Now ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ అవ్వలేకపోతే ఏం చేయాలి అంటే 15 ప్లస్ 47 ప్లస్ 11 మనకి ఇక్కడ కోషంట్ వస్తుంది కదా, అది కూడా యాడ్ చేస్తాం. 73 వస్తుంది. డేట్ ఇయర్ ప్లస్ దిస్ కోషియంట్ 73 వచ్చింది. థర్డ్ స్టెప్ మంత్ కోడ్. ఇక్కడ మనకి మంత్ ఏంటి ఆగస్ట్ కదా, ఆగస్ట్ కోడ్ ఏంటో చూద్దాం. హియర్ 2 is the code of August. Now simply 15 plus 47 plus 11 plus 2 75.
సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ స్టెప్ 4లో ఏం చేస్తామంటే సమ్ చేస్తే మనకి 75 వచ్చింది కదా, ఆ 75ని మనం డైరెక్ట్లీ 7తో డివైడ్ చేస్తాం. 75 హియర్, సో 10 7s 70, సో 5 ఈజ్ ద రిమైండర్. దీన్ని మనం వీక్ కోడ్గా తీసుకుంటాం. వీక్ కోడ్, సో 5 కదా, వీక్ ఎంత, వీక్ 5 అంటే ఇక్కడ చూడండి ఫ్రైడే. నౌ కెన్ సే ద ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఫ్రైడే. సో 15/08/1947 మనకి ఏ రోజు వచ్చింది, ఏ వారం అంటే ఫ్రైడే, శుక్రవారం అని చెప్తాం. సో దట్ ఈస్ ద ఆన్సర్. Let's see third example basing upon the same formula. Here is the date. Then we are going to find week. ఏ డేను మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డే ఎగ్జాక్ట్లీ ఏ డేట్ను వచ్చింది, డే ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, డేట్ని 26 ప్లస్ ఇయర్ని యాడ్ చేద్దాం. 26 ప్లస్ 50 దట్ ఈజ్ 76. ఓకే, నౌ సెకండ్ స్టెప్లో ఇయర్ ఉంది కదా, 50ని మనం 4తో డివైడ్ చేద్దాం జస్ట్ టు క్యాలిక్యులేట్ ద లీప్ ఇయర్స్. 50/4 ఈజ్ ఈక్వల్ టు 12. నౌ సింప్లీ ఆ 2 ఆన్సర్స్ యాడ్ చేయండి. సో యూ గాట్ 88. నౌ జనవరి కోడ్ ఏంటో చూద్దాం. మంత్ కోడ్ వచ్చేసి మనకి జనవరి 1 కదా. సో here January code is 0. సో సింప్లీ కోడ్ ఈజ్ 0ని యాడ్ చేస్తారు. సో 88 అనేది వస్తుంది. నౌ ఈ 88ని మనం స్టెప్ 4లో ఏం చేస్తాం, 7తో డివైడ్ చేస్తాం. 88ని 7తో డివైడ్ చేస్తాం. 12 7s 84 హియర్. సో 4 ఈజ్ ద రిమైండర్. సో రిమైండర్ని మనం కన్సిడర్ చేయాలి కదా. సో 4 అంటే డేస్, వీక్ కోడ్స్లో చూద్దాం. 4 అంటే థర్స్డే. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి, థర్స్డే వచ్చింది. థర్స్డే. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4/4/1988. సో ఇది వారం ఏంటో చెప్పాలి. 4/4/1988. సో సేమ్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్లో ఏం చేసాము, 4 ప్లస్ ఇయర్ 88 అనేది యాడ్ చేసాం, 92 వస్తుంది. నౌ 88ని మనం 4తో డివైడ్ చేసాం అనుకోండి. 88 4, సో 22 టైమ్స్ ఎగ్జాక్ట్లీ 22. సో 92 ప్లస్ 22 120. నౌ మంత్ కోడ్, ఏప్రిల్ మంత్ కోడ్ 6. Now we should add 92 plus 22 plus 6. Now only we got this answer 120. Now in final step ఏం చేస్తాం, 120ని మనం 7తో డివైడ్ చేస్తాం. Now 17 times 119, remainder is 1. So remainder 1 means here is the day Monday. So Monday 4/4/1988 అనేది మనకి మండే వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఈ 4 ఎగ్జాంపుల్స్ మనకి ఎగ్జాక్ట్లీ డేట్ ఇచ్చినప్పుడు ఆ వీక్ డే ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ ట్రిక్స్, సింపుల్ కోడ్స్ అనేవి ఇవి డిస్కస్ చేసాం కదా. మనకి డేట్ తెలియాలి, ఇయర్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, మంత్ కోడ్ తెలియాలి అండ్ సెంచరీ కోడ్ తెలియాలి. ఇవన్నీ సమ్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ వారంని మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ వాట్ ఈస్ ద క్వశ్చన్ వీ హ్యావ్ ఇన్ ద థంబ్నెయిల్లో నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే 16/7/1776 అంటే జూలై 16th మనకి ఏ వారం వస్తుంది అని. సో దీనికి మనం సేమ్ ఈ ఫార్ములాని అప్లై చేసి చూస్తే ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, 16 + 76 ఆ డేట్ అండ్ ఇయర్ ఉంది కదా దాన్ని యాడ్ చేశాను 92.
నౌ 92 డివైడెడ్ బై 4 లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. దెన్ 92 డివైడెడ్ బై 4 చేస్తే 2 times 8 here, 12, 3 times 12, so 23. Now 92 plus this 23, and what is the month code? Month ikkada July kada, and July month code చూద్దాం. Here you have 6 is the code of July. Then 6 ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే you have 121. ఓకే, నెక్స్ట్ స్టెప్లో డైరెక్ట్లీ మనం 121ని 7తో డివైడ్ చేసామనుకోండి. 1 times 7, 51, here 7 times 49, and here 2 is the remainder. సో 2 is the remainder కదా. ఇప్పుడు ఏం చేయాలి, వీక్ కోడ్స్, డైరెక్ట్లీ వీక్ కోడ్స్ చూస్తే 2 ఎక్కడ ఉందో చూడండి. 2 ట్యూస్డే. సో ఆన్సర్ ట్యూస్డే సింప్లీ. సో 16/7/1776 మనకి ట్యూస్డే అనమాట. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ సెషన్ ఫ్రమ్ ద టాపిక్ క్యాలెండర్ ఇన్ రీజనింగ్. ఓకే, ఐ థింక్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు యూ. క్యాలెండర్స్ టాపిక్లో మనం ఎలా సాల్వ్ చేయాలి ఈజీగా, క్వశ్చన్ ఒకే బేస్డ్ క్వశ్చన్ని ఆన్సర్ చేయడం జరిగింది ఈ క్లాస్లో. అండ్ ఎగ్జాక్ట్లీ వాడు డేట్ ఇచ్చినప్పుడు మనం వీక్ ఆ డేని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వేరే మోడల్ డిస్కస్ చేస్తాను. సో నెంబర్ ఆఫ్ డేట్స్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ కోడ్స్ అనేవి యూ హ్యావ్ టు రిమెంబర్. కోడ్స్ గుర్తుపెట్టుకోండి, ఇలా ఇచ్చాను కదా, 03361462535 ఇవి మంత్ కోడ్స్. అండ్ సెంచరీ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ 6420, అండ్ అవి రిపీట్ అవుతాయి. వీక్ కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, బేసింగ్ అపాన్ దీస్ హౌ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ అనేవి చేసాం కదా. ఓకే, అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్లాస్ యూ కెన్ కన్వే యువర్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెషన్. If you can convey your doubt also in the comment section. If you understand the class, you can subscribe to my channel. Thank you so much, and don't forget to click the bell icon. Thank you so much. Have a nice day.